ఏం జరుగుతోందో తెలుసు. ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తున్నారో గమనిస్తున్నాం. ప్రతి ఒక్కరిపై మా దగ్గర నివేదికలున్నాయి. ఏ అధికారైనా సరే ఏదైనా పార్టీ లేదా నాయకులకు అనుకూలంగా వారికి మేలు చేకూర్చేలా వ్యవహరిస్తే బాధ్యతలపై కఠిన చర్యలుంటాయి అని కలెక్టర్లు, ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా హెచ్చరించింది. కొందరు అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతూ ఆయా పార్టీలు, నాయకులతో అనుబంధం కొనసాగిస్తున్నారనే ఫిర్యాదులని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిష్పక్షపాతంగా, తటాస్థలంగా ఉండలేమని ఎవరైనా భావిస్తే తప్పుకోవాలని, తాము చర్యలు తీసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరికలు జారీ చేసింది. అర్హుల ఓట్ల తొలగింపు కోసం తప్పుడు సమాచారంతో వేలల్లో ఫామ్ 7 దరఖాస్తులు పెట్టుతుంటే బాధ్యులపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవటం లేదు అని నిలదీసింది. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల జాబితా తయారీ సహా వివిధ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అరుణ్ గోయల్, అనూప్ చంద్ర పాండేలతో కూడిన ప్రతినిధి బృందం విజయవాడ నోవోటల్ హోటల్లో నిన్న సమీక్ష నిర్వహించింది. నిన్న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వివిధ పార్టీలతో భేటీ అయిన సిఈసి బృందం వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించింది. మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకు కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించింది. కొన్ని జిల్లాలు, నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నా వాటిని ఎందుకు పరిష్కరించడం లేదు అని ప్రశ్నించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో చెక్పోస్టుల ఏర్పాట్లు, తనిఖీల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటాపై సిఈసి బృందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఎంత డబ్బు, మద్యం పట్టుకున్నారని ప్రశ్నలు వర్షం కురిపించింది. పోలీస్ కమిషనర్ సమాధానాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్ఫోర్స్మెంట్ ఏమాత్రం సరిగ్గా లేదు అని ఆగ్రహం వ్యక్తం చేసింది.